స్వాతిరెడ్డి యూకే అని పెట్టుకున్నారు. ఇండియా యూకేఎస్ అన్ని కలిపే పడుతున్నారు కదా మీరు, ఎందుకని అక్కడ నేను ఉండరా నాకు స్టిక్ అయిపోయాను? అట్లా ఏం లేదండి. యాక్చువల్లీ అసలు ఎలాంటి ఉద్దేశం లేదు స్వాతిరెడ్డి యూకే అని పెట్టడానికంటే. కొన్నిసార్లు నెగిటివ్ కామెంట్స్ వస్తుంటాయి, అదేంటి ఇక్కడ పుట్టేసి అక్కడ పేరు యూకేది పెట్టేసుకున్నా అని. అలా ఏం లేదు. నేను ఛానల్ స్టార్ట్ చేసేటప్పుడు లైక్ దెర్ ఆర్ అదర్ పీపుల్ యాజ్ వెల్, రైట్? కలర్ స్వాతి ఇలా వస్తున్నారు. సో సరే యూకే అని పెడితే నా ఒక్కదాందే ఉండింది అన్నట్టు అప్పుడు పెట్టాను. అది అలాగే కంటిన్యూ అయిపోయిందండి. యూకేలో ఎన్ని ప్రోగ్రామ్స్ చేశారు ఇప్పటికి? చాలా చేశానండి. పాటలో రీసెంట్ మీ పాప కూడా చేశారు? ఎస్ అండి, పాప కూడా పాడుతుంది. అమ్మాయికి కూడా నేర్పారు మీ ఇంట్రెస్ట్ అంతా? సో పాడుతుంది డెఫినెట్గా, తను కూడా పాడుతుంది. మెల్లిగా ఇంట్రడ్యూస్ చేస్తున్నాను చిన్న చిన్నగా నా సాంగ్స్లో. అంటే ఈ మధ్యన ఈ సోషల్ మీడియా పెరిగిన తర్వాత, ఎస్పెషల్లీ యూట్యూబ్ కానీ ఇన్స్టా పెరిగిన తర్వాత తెలంగాణ కాదు గ్రామీణ ప్రాంతాల్లో, అంటే ఆంధ్ర తెలంగాణ రాయలసీమ ఎక్కడైనా గ్రామీణ ప్రాంతాల్లో ఉండే పాటలకు ఎక్కువ ప్రాచుర్యం వస్తుంది. అలా మీ దగ్గర ఇంకేం దాచిపెట్టారు మీరు భాండాగారంలో? అంటే నాకు తెలిసి ఆల్మోస్ట్ ఒక 25 years బ్యాక్ పాడిన పాటలు ఉన్నాయండి కొన్ని. మన రామస్వామి గారు రాసిన పాటలే నేను చాలా పాడాను. అంటే మీరు రీసెంట్గా చాలా విన్నాం కదా, మన మంగ్లీ గారు పాడారు ఆయన పాటలు. సో ఆయన ఆల్బమ్స్లో నేను ఇంతకుముందు చాలా పాడాను యాక్చువల్లీ. సో నాకు ఇంట్రెస్ట్ ఉంది మళ్ళీ వాటిని మళ్ళీ ఫామ్లోకి తీసుకొచ్చి ట్రై చేద్దామని. లెట్స్ సీ ఎంతవరకు చేయగలుగుతాను. లేటెస్ట్ మంగ్లీ గారు పాడారు బాయిలో అనే పాట చాలా బాగా ట్రెండ్లోకి వచ్చింది. అది అంతకుముందు జాలే వస్తున్న వినయ సాంగ్. అది ఇవన్నీ రామస్వామి గారు మా పాలమూరి నుంచి అని చెప్పుకోవడానికి గర్వంగా ఫీల్ అవుతున్నాను. ఆయన పాటలు నేను చాలా పాడాను, ఆయనతో ట్రావెల్ చేశానని చెప్పడానికి నిజంగా గర్వపడుతున్నాను.